ఓం నమ శివాయ. ఈరోజు శ్రీ శివమహాపురాణ అంతర్గతంగా మనం విశ్వేశ్వరలింగం గురించి తెలుసుకుందాం. వారణాసి క్షేత్రంలో వెలిసిన విశ్వేశ్వరుని గురించి పెద్దలు ఒక ప్రార్థనా శ్లోకం చెబుతూ ఉంటారు. ఇది అందరికీ రావాల్సినటువంటి ప్రార్థనా శ్లోకం. సానందమానందవనే వసంతం ఆనందకరం హతపాప బృందం వారణాసీనాథం అనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపజ్జే అని. మనకి శాస్త్రంలో జ్ఞాన మార్గంలో నయితి 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 అంటూ వెళ్ళినప్పుడు ఏ లక్ష్యాన్ని చేరుకుంటామో, ఏ స్థితిని పొందుతామో, భక్తి మార్గంలో శరణు శరణు అంటూ మన బలహీనత ఏదైతే ఉందో దాన్ని ఈశ్వరుడి పాదాల దగ్గర విజ్ఞాపన చేసినట్లయితే ఈశ్వరుడి అనుగ్రహం చేత ఆ ఇంద్రియాలను మనస్సును గెలవగలిగిన స్థితిని పొంది కారణం చేత ఈశ్వరానుగ్రహంగా జ్ఞానాన్ని పొందినవాడు కూడా అదే స్థితిని పొందుతాడు. అందుకే మనం ఈ శరణు అన్నమాట సాధారణంగా వాడుతూ ఉంటాం. శరణం తరణేందు శేఖర శరణం మే గిరిరాజ కన్యక శరణం పునరేవత ఉభౌ శరణం నాణ్యదుపైమి దైవతం. మల్లికార్జున ప్రవృత్తిలో ఉంది ఇది శ్లోకం. అంటూ ఉంటాం కదండి మనం. ఈ శరణు అనేది కేవలం నోటితో చెప్పేది కాదు. ఇప్పటి వరకు ఏవి మనల్ని మాయయందు తిప్పాయో, ఏవి మనల్ని సంసారం నందు మగ్నులుగా ఉండేటట్లు చేయగలిగాయో, వేటిని మనం ఇంకా గెలవలేమని అనుకుంటున్నామో అది యథార్థంగా భగవంతుని పాదాల దగ్గర అంగీకరించాలి. ఈశ్వర, నేను ఈ ఇంద్రియాలను అలజడిని తట్టుకోలేకపోతున్నాను, ఈ మనస్సు ఉద్ధతిని నేను గెలవలేకపోతున్నాను, వీటిని గెలిచేటట్టుగా నీవే నీ శక్తిని నా యందు ప్రవేశపెట్టి నీ అనుగ్రహమును నా యందు ప్రచోదనం చేసి దాని చేత నేను వీటిని గెలవగలిగిన సమర్థతను కటాక్షించు అని మన బలహీనతని ఈశ్వరుని ముందు అంగీకరించడం శరణాగతి అవుతుంది. అందుకనే ధూర్చటి కాళహస్తీశ్వర శతకంలో అంటారు కదండి, రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంభులన్ బాయదు పుత్రమిత్రజన సంభ్రాంతి వాంఛలతల్ కోయదు నామనంబకట నీకుం ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళడపవే శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి గారు అంటారు. అది లొంగినట్టుగా ఉంటుంది మనస్సు, కానీ లొంగకుండా పోతుంది. ఇప్పటికీ సుఖం చాలు అన్నట్టుంటుంది, మళ్ళీ సుఖాలను అడుగుతూ ఉంటుంది. భగవంతుడి సేవ చేసినట్టు ఉంటుంది, ఏమరిపోతూ ఉంటుంది. ఇవన్నీ ఏమిటైనా వైరాగ్యం పొందినట్టుగా ఉంటుంది, మళ్ళీ సంసారం వైపు పరుగులు తీస్తూ ఉంటుంది. ఎంత ప్రయత్నించినా నీ పాదాల వైపు ఉన్ముఖం చేయలేని నా బలహీనతని గుర్తెరిగి ఈశ్వర, నీవే నన్ను నీవాడుగా స్వీకరించు అని చెప్పడమే శరణాగతి. అందుకే శ్రీ విశ్వనాథం శరణం ప్రపంచే, ఓ విశ్వనాథుడా నీకు నేను శరణాగతి చేస్తున్నాను అని ప్రార్థనా శ్లోకం ప్రారంభం చేస్తారు. సనాతన ధర్మాన్ని జన్మించిన ఏ వ్యక్తి అయినా జీవితంలో తప్పకుండా ఒకసారి కాశీ వెళ్ళాలని కోరుకుంటాడు. ఒక్కసారి ఆ గంగలో స్నానం చేయాలని, ఒక్కసారి ఆ విశ్వనాథలింగాన్ని 2 చేతులతో ముట్టుకోవాలని, ఒక్కసారి ఆ అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయాలని, ఆ విశాలాక్షి తల్లి దేవాలయానికి వెళ్ళి అమ్మ తన విశాలమైన కన్నులతో ఈ లోకమునంతటిని ఎలా పరిపాలన చేస్తుందో ఆ విశేషమును, అమ్మ కన్నులలో కారుణ్యాన్ని ఒక్కసారి దర్శనం చేయాలని కోరిక లేనివాడు ఉండడు. అసలు కాశీ నేను రానన్నవాడు కానీ, కాశీ వెళ్ళను అన్నవాడు కానీ ఉండడు. కాశీ పట్టణానికి వెళ్ళి ఆ విశ్వేశ్వరుని దర్శించాలన్నది సనాతన ధర్మం నందు ఉన్న ప్రతి వ్యక్తికి ఉండేటటువంటి కోరిక. కాశీ పట్టణం చాలా గొప్పదండి. మనకి శాస్త్రంలో 2 పట్టణాలు చాలా గొప్పగా పేర్కొనబడ్డాయి. అందులో ఒకటి కాశీ, రెండవది అరుణాచలం. కాశీ ఉత్తర భారతదేశంలో ఉంది, అరుణాచలం దక్షిణ భారతదేశంలో ఉంది. వీటి యందు ప్రవేశమే గొప్ప అన్నారు. కాశీ పట్టణంలో ప్రవేశించడమే గొప్ప. అదేవిధంగా అరుణాచలంలోకి ప్రవేశించడం కూడా చాలా గొప్ప. ఈశ్వరానుగ్రహం లేనివాడు ఈ 2 పట్టణాలలోకి ప్రవేశం చేయలేడు. కాశీ పట్టణం వెడదామని సంకల్పం చేసిన టిక్కెట్లు కొనుక్కుని ఎప్పుడో 4 నెలల ముందే రిజర్వేషన్లు చేయించేసుకున్న వాళ్ళు కూడా వెళ్ళలేని వారు ఎందరో ఉంటారు. అలాగే అరుణాచలం వెడదామని బయలుదేరి వెళ్ళలేక తిరిగి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. ఈ 2 పట్టణాలలోనికి ఈశ్వరానుగ్రహం ఉన్నవారు మాత్రమే ప్రవేశించగలరు. ఆ పట్టణాలే అటువంటి పట్టణాలు. అందుకనే ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఎక్కడో ఈ జన్మలో చేసిందో కిందటి జన్మలో చేసిందో ఉంటేనే మనం కాశీ పట్టణానికి కానీ అరుణాచలానికి కానీ వెళ్ళగలం. కాబట్టి
బ్రహ్మాండం నందు నిర్గుణమైన పరబ్రహ్మము సగుణమైన మొట్టమొదటి ప్రదేశం వారణాసి. అందుకే కాశీ నగరానికి అంత గొప్ప ప్రఖ్యాతి ఏర్పడింది. నిర్గుణమైన పరబ్రహ్మం కంటి చేత చూడబడదు, మామూలుగా కూడా తెలియబడదు. అలలు లేని సరోవరం ఎలా ఉంటుందో నిర్మలంగా, అలా తనలో తాను రమిస్తున్న పరబ్రహ్మ ఏ కదలిక లేని స్థితి నిర్గుణం అయిన పరబ్రహ్మం. అది మాంసనేత్రం చేత చూడబడదు, దర్శించబడదు. అటువంటి నిర్గుణమైన పరమాత్మ ఒకానొక సమయమునందు సాకారుడయ్యాడు. నిర్గుణుడు సాకారం అవడం అంటే ఏమిటండి? ఇది మనం కొంచెం జాగ్రత్తగా తెలుసుకుంటే తప్పితే అసలు వారణాసి పట్టణపు గొప్పతనం మనకు అర్థం కాదు. ఈ సమస్త పిపీలికాది పర్యంతరం ఆయనలోకే చేరిపోయి ఆయన ఒక్కడే తనలో తాను రమిస్తూ ఉండిపోయిన స్థితికి నిర్గుణ స్థితి అని పేరు. ఇప్పుడు ఆయనకు తాను అనేకం కావాలని ఒక కోరిక పుడుతుంది. ఉన్నది ఒక వస్తువే కానీ అనేకంగా ఉండాలి. ఏకస్త్వమేవ బహుధా భవభాసిలోకే విశ్వం కదీహి వృషభకేతన మల్లినాథ శ్రీభ్రామరీ ప్రియ సుఖాశ్రయ లోకనాథ అంటారు. ఒకే ఆవు పాలు కుండలో ఉన్నట్టు, ఒకే బంగారం అనేక ఆభరణాలుగా కనబడినట్టు ఉన్న ఒక్క రూపము అనేకంగా కనబడాలి. ఒకే పరమాత్మ అనేకంగా కనబడాలి అనుకుంటాడు. అలా అనుకున్నప్పుడు తత్వమందు నిర్గుణము సగుణము అవడం అంటే ఆయనతో పాటు మాయాస్వరూపం కలుస్తూ ఉంటుంది. ఈ మాయాస్వరూపానికే అమ్మవారు అని పేరు. ఈ మాయాస్వరూపం ఆవిడ అనుగ్రహం దొరకనంతసేపు లోకంలో తిప్పుతుంది. ఆవిడ అనుగ్రహం కలిగిందంటే ఈశ్వరుడి వైపు చేర్చేస్తుంది. ఈ రెండు పనులు కూడా అమ్మవారే చేస్తుంది. ఈ రెండిటినీ చేయగలిగిన తల్లి కాబట్టి ఆవిడ శక్తి అపారం. ఆవిడ అనుగ్రహం లేకుండా శివుణ్ణి చేరలేరు. ఇప్పుడు ఆ మాయతో కలిసి వచ్చిన పరమాత్మ సగుణామయ అయినాడు అని పిలుస్తోంది శాస్త్రం. అమ్మవారితో కలిసి ఇప్పుడు ఈ కంటి చేత చూడబడేవాడిగా దిగి వచ్చాడు ఆయన. అవ్యక్తమైన పరబ్రహ్మం వ్యక్తమైంది. వ్యక్తమవడానికి ముందు ఆ స్థితిలో ప్రకృతితో కలిసిన వాడై మొట్టమొదట లోకంలో పార్వతీ పరమేశ్వరుల దర్శనం ప్రారంభమైంది. ఇప్పుడు ఆయన అర్ధనారీశ్వరుడు అయ్యాడు. వామభాగమందు అమ్మవారు ఉంది, కుడి భాగమందు ఆయన ఉన్నారు. ఎందుకు ఇలా మాయలతో కలిసి ఆవిర్భవించాలి? దీనికి రెండు కారణాలున్నాయి. మాయతో కలిసి అంటే అమ్మవారితో కలిసి ఎందుకు ఆవిర్భవించాలి అంటే దీనికి రెండు కారణాలున్నాయి. వారణాసిలో ఇలా ఏర్పడడానికి కారణం సృష్టి జరగవలసి ఉంది. ఇంతకు పూర్వం సృష్టి లేదు, అసలు వారణాసి పట్టణమే లేదు. ఆ స్థితిలో అర్ధనారీశ్వర స్వరూపం నిర్గుణంలోంచి సగుణంలోకి వచ్చేసరికి వారణాసి పట్టణము లేదు, ఏమీ లేదు. అప్పుడు అంతా జలప్రళయం అయిపోయింది. అటువంటి సమయంలో నిర్గుణమైన పరబ్రహ్మం సగుణమై వచ్చింది. ఈ సగుణమైన పరబ్రహ్మాన్ని అప్పటి వరకు చూసిన వాళ్ళు ఎవ్వరూ లేరు. అదే మొట్టమొదట పార్వతీ పరమేశ్వరులుగా వచ్చి నిలబడింది. తత్వంలోనూ అంతే. కానీ ఇదే అర్ధనారీశ్వర తత్వం అని అంటారు. ఇదే సగుణతత్వం అని కూడా అంటారు. ఇంకొక స్థాయిలో వేరొకలా కూడా ఉంటుంది. దీనిని వ్యాసమహర్షి దేవీ భాగవతంలో ప్రస్తావన చేశారు. సగుణ నిర్గుణాసాతు ద్విధా ప్రోక్త మనీషిభి సగణారాగిభిస్సేవ్య నిర్గుణాతు విరాగిభి అన్నారు. నిర్గుణముగా ఉన్న పరమాత్మని అంటే ఏ రూపము లేని పరమాత్మని కేవలం యోగులు, మోక్షకాంక్ష ఉన్నవాళ్లే అలా ఉపాసన చేయగలరు. అంతటా నిండిపోయిన పరబ్రహ్మమునందు వాళ్ళు మనస్సును లీనం చేస్తారు. ఒక రూపం ఉండకపోతే, ఒక సాకారం ఉండకపోతే ఆ రూపమునందు మనస్సు నిలబెట్టలేము అని అనుకున్న వాళ్ళ కోసం భగవంతుడు ఏదో ఒక రూపాన్ని పొందాలి. కాబట్టి ఆయన ఏదో ఒక రూపాన్ని పొంది మనకి భగవంతుడు ఈ రూపంలో ఉంటాడు అనేటట్టుగా తెలుస్తూ ఉంటుంది. అసలు పరమాత్మ ఏ స్వరూపాన్ని పొందవలసిన అవసరం లేనివాడు. ఈశ్వరుడు ఏ రూపము లేనివాడు అయినప్పటికీ ఈ రూపముతో చూడాలని కోరుకున్న పరమ భాగవతోత్మల కోరికను తిరస్కరించలేక అజామయమానో బహుధా విజాయితే అని ఒక రూపాన్ని పొందవలసిన అవసరం లేనివాడైనప్పటికీ వాళ్ళు కోరుకున్న రూపాన్ని తాను పొందాడు. అప్పుడు సగుణమైంది. సగుణమునందు మనం మనస్సు తొందరగా పెట్టగలుగుతాం. అప్పుడు ధ్యాన శ్లోకాలు వచ్చాయి. ఒక రూపం ఉన్నప్పుడు మాత్రమే ధ్యాన శ్లోకం వస్తుంది. గాయత్రి చెయ్యాలంటే ముక్త విద్రుమ హేమనీల ధవళఛాయ ముఖ్యై శీక్షణై అమ్మవారు 5 ముఖములతో ప్రకాశించాలి. కాబట్టి అప్పుడు గాయత్రీదేవి అంటాం. దీనినే సగుణము అంటారు.
అంత మాత్రం చేత గాయత్రి కేవలం 5 ముఖములతో ఎక్కడో సాకారంగా ఒకచోట ఉండిపోయిందని కాదు. అంతటా ఉన్న పరబ్రహ్మను మన చేత అలా సూర్యమండల అంతర్గతిగా ధ్యానం చేయబడుతోంది. అదే అమ్మవారి స్వరూపం. అలా అని అమ్మవారి స్వరూపం మన చేత అలా ధ్యానం చేయబడుతున్నదా అంటే అదొక్కటే కాదు అమ్మవారి స్వరూపం. సుందరాకాండలో హనుమ అమ్మవారిని ఎలా చూడాలని అనుకున్నాడో అలా కనబడింది. ఒకే సీతమ్మ సింసుపా వృక్షం మీద నుండి చూస్తున్న హనుమకి పూజనీయురాలుగా కనబడింది. అక్కడే నిలబడిన రావణాసురుడికి అనుభవైక వేద్య అయిన స్త్రీగా కనబడింది. పాడు చెయ్యాలనుకున్న వాడిని అలా పాడు చేసింది. ఉద్ధరించాలనుకున్న వాడిని ఇలా ఉద్ధరించింది. ఏకకాలమునందు రెండూ చేస్తుంది అమ్మవారు. ఇది మాయ. కాబట్టి ఇప్పుడు ఒక స్వరూపం వచ్చిందంటే దానిని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఏదో ఒక దాని యందు మనస్సు పెడతాం. మనస్సు పెట్టడం తప్పు కాదు. అలా మనస్సు పెట్టడానికే ఈశ్వర స్వరూపాలు వచ్చాయి. కానీ ఒక రూపాన్ని పట్టుకుని ఈ రూపమే పరమాత్మ, ఈ రూపం కన్నా ఇంకొక రూపం భగవంతుడు కాదని అంటూ ఉంటాం చూసారా? అలా అనడం పొరపాటు. పరమాత్మ అంతటా అవసరాన్ని బట్టి అనేక రూపాలుగా పొంది ఉన్నాడు. ఈ రూపం మన మనస్సు పెట్టడం వరకు పనికొస్తుంది. ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు తెలుసుకుందామని సముద్రంలోకి ప్రవేశించి ప్రయాణం మొదలుపెట్టిందే అనుకోండి, అది సముద్రపుట అడుగుకి చేరే లోపల సముద్రంలో కరిగి అంతర్భాగమైపోతుంది. ధ్యాన శ్లోకంతో ప్రారంభమైన ఉపాసన ఒక పరమాత్మ స్వరూపాన్ని మనస్సుతో పట్టుకోవడానికి చేసే ప్రయత్నంలో ఇంద్రియాలన్నీ వెనక్కి వచ్చేసి మనస్సు కూడా లోపలికి వచ్చేసి ధ్యానం చేస్తున్నవాడు, ధ్యానం చేయబడుతున్న వస్తువు, ధ్యానము ఈ మూడు చెరిగిపోయి ఒక్కటైపోతుంది. ఈ మూడుగా ఉన్నది ఒక్కటిగా మారిపోతుంది. అప్పుడు శివోహం అహం బ్రహ్మాస్మి, మీరే ఈశ్వరుడు, మీరే బ్రహ్మ అన్నట్టుగా అయిపోతాం. అప్పటికి ఆ రూపం పట్టుకోవడానికి ముందు కావాలి. ఒక స్వరూపాన్ని పట్టుకుని చేసిన ధ్యానం చిట్ట చివరికి అంతటా ఉన్న పరమాత్మను కన్నులు విప్పి కూడా దర్శనం చేయగలగాలి. అప్పుడు ఎక్కడ చూసినా మనకు ఈశ్వరుడే కనబడుతూ ఉంటాడు. ఈ స్థితిని పొందడం కోసం విశ్వమునందు విశ్వనాథుడిని దర్శనం చేయడం కోసం మనకు సాకారమైన ఉపాసన ప్రారంభమైంది. కాబట్టి ఇప్పుడు విశ్వనాథుని ఆవిర్భావం 2 కోణాల యందు ప్రారంభమయ్యింది. అందుకే సదాశివ సమారంభం శంకరాచార్య మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరం. మొట్టమొదట ఈ లోకమునకు ఈ ఉపాసనాక్రమమును నేర్పడానికి నిర్గుణము నుంచి సగుణమై వెలిసిన మొట్టమొదటి భూమి ఏది ఉందో అది వారణాసి. ఇప్పుడు నిర్గుణము సగుణం అవడం అంటే సృష్టి ప్రారంభం అవడం. సృష్టి ప్రారంభమై విడిపోయిన వాడు మళ్ళా ఆరోహణ చేసి ఈశ్వరుని కలవడం. నాదోపాసనలో రాగముల ఆరోహణ అవరోహణ అని ఉంటూ ఉంటాయి. మీకు తెలిసే ఉంటుంది సంగీతంలో. చంద్రశేఖర పరమాచార్య స్వామివారు కొంతకాలం సంగీతం నేర్చుకున్నారు. ఆయన సంగీతంలో నాదోపాసన ఈశ్వరుని చేరడానికి ఎలా పనికొస్తుందో ప్రసంగాలు చేశారు. ఆయన అన్నారు, అవరోహణ అంటే ఈశ్వరుని నుండి విడివడి సృష్టి క్రమమునందు జీవుడిగా నిలబడుట. ఆరోహణ అంటే సరిగమ పదనిస మళ్ళీ ఆ సకారమునకు చేరిపోవడం. మళ్ళీ ఉపాసన చేసి దేని నుంచి విడిపోయి మనం ఈశ్వరుడి కన్నా భిన్నము అయ్యామో ఆ ఈశ్వరుడి యందు చేరిపోవడం. సముద్రమునందును పుట్టిన కెరటం కొంచెంసేపు ప్రయాణించి మళ్ళీ తిరిగి సముద్రంలోనే పడిపోయినట్టుగా మనం ఉపాసన చేత ఊర్ధ్వముఖంగా ప్రయాణించి మళ్ళీ ఉత్తర దిక్కుకు తిరిగి మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని మృత్యుంజయ స్థితిని ఇవ్వగలిగిన కైలాసవాసి యందు చేరిపోవడాన్నే మనం కోరుకునేది. ఇది ఉపాసనా క్రమము అంటే. కాబట్టి ఆది గురువుగా మొట్టమొదట ఎక్కడ ఉపాసనా క్రమమును ఎక్కడ సృష్టి క్రమమును ప్రారంభం చేశాడో ఆ ప్రదేశము నిర్గుణము సగుణముగా వచ్చిన ప్రదేశం. ఇది పార్వతీ పరమేశ్వరులుగా మొట్టమొదట కనబడినటువంటిది వారణాసి. అసలు స్వామి తెల్లగా ఉంటాడు, అమ్మవారు ఎర్రగా ఉంటాడు. తెల్లటి స్వామిలోనికి ఎర్రటి అమ్మవారు సగభాగం తీసుకున్నది. శంకరాచార్యుల వారు త్వయా హృత్వా వామం వపుర పరివృత్తస్తేన మనసా అన్నారు. కాబట్టి అమ్మవారు ఎర్రగా అయ్యవారు తెల్లగా అర్ధనారీశ్వర స్వరూపం వచ్చింది. మన దురదృష్టము మన ప్రారంధము అనుకోవాలేమో. ఎక్కడికి వెళ్ళండి శివాలయాల్లోకి వెడితే నీలి రంగులో ఉంటాడు శివుడు. ఎప్పుడూ నీలిరంగులో వేసేస్తూ ఉంటారు. తెల్లగా అమ్మవారిని పెట్టేస్తూ ఉంటారు. అసలు నీలకంఠుడు అంటే ఏమిటండి? అప్పుడు పాలసముద్రాన్ని చిలికినప్పుడు వచ్చినటువంటి ఆ విషాన్ని తన గరళంలో తన కంఠంలో దాచుకున్నాడు కాబట్టి ఆ కాస్త భాగమే నీలంగా ఉంటుంది. స్వామి తెల్లటి ఛాయలో ఉంటాడు ఆయన. అక్కడికి ఆ
కంఠం దగ్గర ఒక్కటి నీలిరంగు వేస్తే చాలు, మిగిలిన చోదంతా తెల్లగా ఉంచితే చాలు. అలాంటిది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆంజనేయ స్వామికి ఆకు ఇదేమిటిది ఆరెంజ్ కలర్ వేసేసి, ఈ ఈశ్వరుడికి నీలం రంగు వేసేసి, వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి రంగులు వేసేసి, అసలు పరమేశ్వరుడు ఎలా ఉంటాడు అన్నది మనం కన్ఫ్యూజ్ అయిపోయేటట్టుగా చేసేస్తున్నారు ఈ రంగులు వేసేవాళ్ళు. కాబట్టి ఆయన అంతటి తెల్లటి రంగు ఉన్నవాడు, అమ్మవారు ఎర్రగా ఉంటారు. అయ్యవారు తెల్లగా అర్ధనారీశ్వర స్వరూపం, అమ్మవారు ఎర్రగా ఉండగా వచ్చేసింది. ఇంతకు పూర్వం వరకు లోకం అంతా ఆయనలో చేరిపోయి ఉంటే, ఆయన ఇప్పుడు నిర్గుణం నుండి సగుణమునకు వచ్చి ఇప్పటి వరకు నిర్గుణముగా విడిపడకుండా అఖండంగా నిత్యంగా సత్యంగా శివంగా ఉండిపోయినదేదో మొట్టమొదటిగా ఇప్పుడు రెండుగా కనబడడం మొదలైంది. పార్వతీ పరమేశ్వరుల అని తెల్లటి శివుడు, ఎర్రటి అమ్మ ప్రారంభం అయ్యారు. వీళ్ళు ఇలా ఎందుకు వచ్చారు అన్న విషయాన్ని మనం రేపటి పారాయణంలో తెలుసుకుందాం. అమ్మవారు అయ్యవారు ఈ రకంగా ఇక్కడికే ఎందుకు వచ్చారు అనే విషయాన్ని రేపటి పారాయణంలో తెలుసుకుందాం. ఓం నమః పార్వతీపతి హర హర మహాదేవ శంభో శంకర.